నెల్లూరులో 34వ డివిజన్ ప్రగతి నగర్లో దోమలపై దండయాత్ర కార్యక్రమం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మురికి కాలువలో ఆయిల్ బాల్స్, కిరోసిన్ ఆయన స్ప్రే చేశారు. 26 డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమం నిర్వహించాలని పారిశుద్ధ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రజలు తమ ఇంటి ముందున్న కాలువల్లో కిరోసిన్ పోసి దోమలు నిర్మూలించాలని ఎమ్మెల్యే కోరారు. మత్స్యశాఖ అధికారులతో నగర కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే, దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం, మిగతా విషయాలు కాదు. మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీదైనా, ఎంహెచ్ఓ గారి మీదైనా, అధికారుల మీదైనా మొత్తం మీద కూడా ఉంది. రెండోది, ఏదో శాసనసభ్యుడు ఒకరోజు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం, చల్లేసాం, అయిపోయింది అనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు, నా దగ్గర అది కుదరదు. రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 34 డివిజన్లో ప్రగతి నగర్ బి బ్లాక్లో ప్రారంభించాం. రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా 25 డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో, స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజకవర్గంలో మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది.